नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। बालानगर पुलिस के एहलकारों ने एक डकैती के मामले को हल करते हुए दो शातिर मुलजिमान की गिरफ्तारी अमल में लाई। गिरफ्तार शुदा मुलजिमीन की शिनाख्त 22 साला शेख समीर और 19 साला मोहम्मद हुसैन के तौर पर की गई है। इस खुसूस में आज बतारीख 19 दिसंबर को बालानगर ACP हनुमंत राव ने बालानगर ACP ऑफिस में मुनक़िदा एक मीडिया कॉन्फ्रेंस से खुसूसी खिताब करते हुए केस से जुड़ी तमाम तर तफसीलात का इंकशाफ किया। रियासत कर्नाटका से ताल्लुक़ रखने वाले शेख समीर उम्र 22 साल, जो कि शाहपुर नगर में रहते हुए प्लम्बर का काम कर रहा था, और गोलकुंडे के मोहम्मद हुसैन से इसकी दोस्ती हो गई। दोनों एक साथ कई सारी मुजरिमाना सरगर्मियां अंजाम देते और ये लोग नशे के भी आदी बताए जा रहे हैं। दोनों शातिर मुलजिमान ने रवा महीने की 5 तारीख को बालानगर में 2 पहिया गाड़ी पर सवार सतीश नामी शख्स की गाड़ी का ताक़ुब करते हुए इसकी गाड़ी को टक्कर दी। जब वो नीचे गिर गया तो इसके जिस्म पर मौजूद सोने की चेन और मोबाइल फ़ोन्स लेकर राह फरारी इख्तियार की। ACP ने बताया कि मुतासरा की शिकायत की बुनियाद पर पुलिस ने एक मुकदमा दर्ज करते हुए मुलजिमान की तलाश शुरू कर दी थी और शेख समीर व मोहम्मद हुसैन की गिरफ्तारी अमल में लाते हुए दोनों को रिमांड पर भेज दिया गया। ACP ने बताया कि मुलजिमान के कब्जे से 2 तोला सोने के जेवरात, 2 मोबाइल फ़ोन्स को जब्त कर लिया गया और केस को हल करने में महारत दिखाने वाले तमाम पुलिस एहलकारों को इनामात से भी नवाजा गया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है Z9 उर्दू न्यूज़ की खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को ज़रूर फॉलो करें। ఇక్కడ ఆయన LIC ఆఫీసు పంజాగుట్టలో పనిచేస్తారు. ఆయన పని అంతా ముగించుకొని పంజాగుట్ట మీద నుంచి పంజాగుట్ట మనకి ఇటు ఫతేనగర్ మీదుగా ఆయన ఐడిపిఎల్ ఉంటాడు. ఐడిపిఎల్ వెళ్తుంటే మనకి ఉషా ఫ్యాన్ కంపెనీ దగ్గరకు వచ్చిన తర్వాత ఇద్దరు అన్నోన్ పర్సన్స్, ముందు ఒక వెహికల్ ఉంది, పోయే వెహికల్, వెనక వెహికల్ కావాలని టచ్ చేసి ఆయన పడేడు చేశారు. అక్కడ పడిన తర్వాత అక్కడ లోపలికి తీసుకెళ్ళారు. టెక్మన్షు కంపెనీ ఉంది కదా, ఆ గేట్ లోపలికి తీసుకుపోయి అక్కడ నిర్మానుష ప్రదేశంలో ఉంచి వీళ్ళు ఆ బండి తీసుకుపోయి డీమార్ట్, ఐడిపిఎల్ డీమార్ట్ ఉంది కదా, ఆ డీమార్ట్ దగ్గర పెట్టి మళ్ళీ తిరిగి రాంగ్ రూట్లో వచ్చి ఈయన దగ్గరకు వచ్చి, ఈయన దగ్గర ఏదైతే మనకి 2 ఫోన్లు ఉన్నాయి, ఒకటి రెడ్మీ ఫోను, రెడ్మీ నోట్ ఫోన్ ఒకటి, ఇంకోటేమో OOQ ఫోన్ ఒకటి, ఈ 2 ఫోన్లు కూడా ఉన్నాయి. ఆ 2 ఫోన్లు తీసుకున్నారు. ప్లస్ ఆ మెడలో ఆ 20.63 తులాసు గోల్డ్ ఉంటే అది కూడా గుంజుకున్నారు. గుంజుకొని అక్కడ పడేసి వీళ్ళు పారిపోవడం జరిగింది. సో అయితే మన వాళ్ళు ఆ రోజు నుంచి ఆ టైం నుంచి మనం కంటిన్యూగా టెక్నికల్గా ఎవిడెన్స్ని మనం ఉపయోగించి ఆ CCTV ఫుటేజ్ ప్లస్ CDRs, వాళ్ళ బైక్ నెంబర్లు తీసుకోవటం, వాళ్ళ ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకుని, సో టెక్నికల్గా వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేశారు. ఆ ముందు రకరకాలుగా తిరిగారు వాళ్ళు, తర్వాత వాళ్ళు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు పట్టుకున్నారు. వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఎప్పుడంటే మనకి ఇది ఈరోజు మార్నింగు వాళ్ళని అప్రయాణం చేయడం జరిగింది. అప్రయాణం చేసి వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళు ఒప్పుకున్నారు, మేము ఫలానా చోట ఇట్లాగూ ఫలానా వ్యక్తి దగ్గర అటకాయించి ఆయన దగ్గర 2 ఫోన్లు, బంగారు చైన్ కూడా గుంజుకున్నాను, వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. నేరాన్ని ఒప్పుకున్నారు అప్రయాణం చేసిన తర్వాత. సో వాళ్ళిద్దరూ కూడా ఒకరు ఎవరంటే షేక్ సమీరు అలియాస్ హైదర్, ఇతను జీడిమెట్లో ఉంటాడు, నేటివ్ ఆఫ్ సేలం కర్ణాటక స్టేటు. ఇంకొక అతను మహమ్మద్ హుస్సేన్, ఇతను మనకి గోల్కొండలో ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్. ఎందుకు చేస్తారు ఈ పనులు అంటే వాళ్ళకు చెడ్డ అలవాట్లకు అలవాటు పడ్డారు. ఈ చెడ్డ అలవాట్లకు అలవాటు పడి ఏదైతే తాగుడు కానీ అవి ఇవి తిరగటం అది అలవాటు పడి, జలసాలకు అలవాటు పడి ఇటువంటి నేరంగా పూనుకున్నారు. సో వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే వాళ్ళ దగ్గర ఇంటాక్ట్గా మనకి ప్రాపర్టీ కూడా రికవర్ అయింది. వాళ్ళని ఈరోజు మనం రిమాండ్కి పంపిస్తున్నాం. సో ఇప్పుడు వరకు మనం కనుక చూసిన దాని ప్రకారం అయితే మన పాత రికార్డ్స్లో వాడు ఏమైనా నేరాలు చేసినట్టు కూడా లేదు. ఇదే ఫస్ట్ టైం అఫెండర్ సైడ్. ఇది రాబరీ అంటాం దీన్ని మనం. అంటే వాళ్ళని భయపెట్టి వాళ్ళ దగ్గర బలవంతం ముంచుకున్నారు కాబట్టి దీన్ని రాబరీ అంటాం.